జీల్ జీల్ జీరా రైస్ పప్పు జీరా రైస్ కలుపుకొని తింటుంటే ఉంటుందండి ఈ జీల్ జీల్ జిగా జిగా. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం చూసేద్దాం రండి. ముందుగా జీరా రైస్ కి మనం బియ్యం నానబెట్టుకునేస్తాం. ఎంత నానితే అంత బాగా వస్తుంది కాబట్టి నేను గిన్నె తీసుకున్నా. ఫస్ట్ బియ్యం నానబెడదామని ఈ గ్లాస్ తో 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కడిగి నానబెట్టేద్దాం. ఫస్ట్ బియ్యం ఇలా బాగా కలుపుకునేయాలి. అదే బియ్యం నాన్నాక ఇలా కలిపినాం అనుకో బియ్యం విరిగిపోతుంది. అది అన్నం నూకలుగా చిన్న చిన్న అన్నంగా అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ నేను బియ్యం బాగా కడిగేస్తాను. మళ్ళీ నీళ్ళు పోసి పెట్టేసినామంటే తిరుగుబోత పెడతాం కదా, అప్పుడు నీళ్ళు బాగా వంచేసి బియ్యం డైరెక్ట్గా వేసేది. మళ్ళీ ఇట్లా కలిపే పని అంతా ఉండదు. కాబట్టి నేను ఫస్ట్ ఇట్లా చేసేస్తాను. ఇప్పుడు 2 సార్లు బియ్యం బాగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు టమోటాలు అన్నీ కడుక్కునేకి నీళ్ళు ఎత్తుకుందాము. ఆల్రెడీ నేను జీరా రైస్ చేసినానండి వీడియో, దాంతో ఆడియో రికార్డ్ కాలేదు కాబట్టి నేను మళ్ళీ ఫస్ట్ ఇంకా చేస్తున్నాను. అంటే మీకు ఆడియో రికార్డ్ కాకుండా అది చెప్పినా కానీ అర్థం కాదు, చేసేటప్పుడు చూపిస్తేనే బాగుంటుంది. కాబట్టి మీకు ఈ పక్కా కొలతలో మళ్ళీ చేసి చూపించాలి కదా మన వాళ్ళకి, అందుకే నేను మళ్ళీ చేస్తున్నాను. ఇది 2వ సారి జీరా రైస్ వీడియో చేస్తున్నది. ఇప్పుడు టమాటాలు నీళ్ళలో వేసుకునేద్దాం. నేను చెప్పిన మెజర్మెంట్లోనే చేసినానంటే చాలా టేస్టీగా వస్తుంది. జీరా రైసు పప్పు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు. ఇది నా గ్యారెంటీ. ఇప్పుడు కందిపప్పు తీసుకుంటున్నాను ఇక్కడ పప్పు చేసేకి. ఈ కప్పుతో 2 కప్పులు వేస్తున్నాను. 1 కరెక్ట్గా 2 ఉంది. 2 కప్పులు వేస్తున్నాను. ఎందుకంటే ఇది మిగిలితే చపాతీ మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. నైట్ కొంచెం పప్పు ఇదే పెట్టేసినానంటే చపాతీ చేసినంటే ఆడికి అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ 2 కప్పులు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కడుక్కుందాము. పప్పును కూడా బాగా కడిగి నీళ్ళు వంచుకునేస్తాము. ఒకసారి కడిగితే చాలు. ఇప్పుడు 2వసారికి నీళ్ళు పోసి పెట్టేద్దాం. ఇక్కడ 2 కప్పులు పప్పు తీసుకున్నాము. 1 కప్పుకి 2.5 కప్పు నీళ్ళు పెడుతున్నాము. కాబట్టి 2 కప్పులకి చేరి 5 కప్పులు నీళ్ళు పెడుతున్నాను. 1 కప్పుకి 2.5 కప్పు అనేసి నేను ఎలా చెప్తున్నా అంటే ట్రై చేసి మీకు చెప్తున్నాను. ఎక్కువైనా నీళ్ళు పర్లేదు బాగా వస్తుంది, తక్కువైందనుకో అది మాడిపోయిందంటే జీరా రైస్ పప్పు టేస్టే మారిపోతుంది, బాగుండదు. కాబట్టి కొద్దిగా ఎక్కువే కూడా 3 పోసుకున్నాను పర్లేదు, కాకపోతే కొన్ని కుక్కర్లు పొంగిపోతుంది కాబట్టి కరెక్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు 1 కప్పుకి 2.5 కప్పు నీళ్ళు పోసుకుందాము. మొత్తం 5 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. చూడండి 1 2 3 4 5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేద్దాము. ఇప్పుడు ఇంకా వేయాల్సినవి ఉన్నాయి కదా, అవి వేద్దాం. చిన్న టమాటాలండి, గోలీ టమాటాలు. కాబట్టి నేను ఇక్కడ 5 టమాటాలు వేస్తున్నాను. అదే మీరు పెద్ద టమాటాలు అంటే 2 వేస్తే సరిపోతుంది. చిన్న కాబట్టి 5 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసి వేసేద్దాం. ఇక్కడ నేను పప్పుకి 11 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది కూడా నీళ్ళలో వేసేద్దాము. టమాటాలు చిన్న పీసులుగానే కోసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ పప్పు ఎనిపేయలేదు అట్లే వేస్తాం కాబట్టి చిన్నగా కోసుకుంటున్నాను టమాటో. ఇక్కడ చింతపండు మనం వేస్తే లేదు, ఇది జీరా రైస్ కాబట్టి పులుపు వేస్తే బాగుండదు. అదే మా నార్మల్ వైట్ రైస్కి అయితే కొద్దిగా చింతపండు వేసుకుంటే అదే ఆంధ్ర పప్పు స్టైల్ వస్తుంది. ఇప్పుడు టమాటా వేసుకునేద్దాము. మనం ఇక్కడ పప్పు అంటాం కదా, అదే సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో జీరా రైస్ తడకా అంటారు, పప్పునే తడకా అంటారు. ఇక్కడ 11 పచ్చిమిర్చి తీసుకుంటానో అయ్యో కారం అయిపోతుంది అనుకోవద్దండి, ఇది కారం తక్కువ ఉంటుంది. జీరా రైస్ కాంబినేషన్ కాబట్టి కారం తక్కువే ఉండాలి దాల్ అంటే. కాబట్టి ఇక్కడ నేను 11 తీసుకుంటున్నాను. మీకు ఇంకా కారం కావాలి స్పైసీ అనేవాళ్ళు కారం ఎక్కువ వేసుకొని వైట్ రైస్ కావాలంటే పెట్టుకోవచ్చును. నేను ఇక్కడ 11 పచ్చిమిర్చి తీసుకుని ఇప్పుడు దీన్ని కట్ చేసి వేసేద్దాము. ఇలా పొడవుగా కోసి వేసుకునేద్దాము. ఇదేం చిన్నగా కోసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం జీరా రైస్లో ఇది పోస్తే ఈ పచ్చిమిర్చి కొంచెం పొడవుగా కనిపిస్తే మనకు వద్దు అంటే ఇలా తీసి ఇలా పక్కన పెట్టేయచ్చు. అదే చిన్నగా కోస్తే తినేయాల్సి పని పడుతుంది, కారం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసేసినాను, ఇందులో వేసేద్దాము. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు. ఇందులోనే కొద్దిగా నూనె వేసుకుంటాను, 1 స్పూన్ నూనె. ఎందుకంటే పొంగు రాకుండా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ నూనె వేసుకున్నాను. చూడండి అప్పుడే ఉడుకుతా ఉంది. మనం టైం సేవ్ చేయాలంటే ఇలా పెట్టేసి అన్నీ వేసుకున్నామంటే ఇది ఉడుకుతుంది. ఇప్పుడు విజిల్ వేస్తాను, 5 నిమిషాల్లో విజిల్ వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము. 5 minutes later. చూడండి విజిల్ వచ్చేసింది. ఇంక 2 విజిల్ పెట్టుకుందాము. మొత్తం 3 విజిల్లు, 2వ విజిల్. చూడండి 3 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేస్తా. ఇప్పుడు జీరా రైస్ కావాల్సినవన్నీ తీసుకుందాము. ముందుగా పచ్చిమిరపకాయలు కడుక్కున్నాను, ఇవి కట్ చేసి పెట్టుకునేస్తాము. ఇక్కడ ఎన్ని తీసుకున్నానంటే 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను 2 గ్లాసుల రైస్కి. ఇప్పుడు దీన్ని పొడవుగానే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తిరుగుబాతికి బిర్యానీ ఆకులు 2, ఇది రాతి పువ్వు, మళ్ళీ వచ్చి లవంగాలు 4,
చెక్క, అనాస పువ్వు ఒక 3 తీసుకున్న చిన్నవి, యాలకులు ఒక 3 తీసుకున్నాను. ముందుగా నీళ్లు కాంచుకునేద్దాము. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు, కాబట్టి 4 గ్లాసులు వేసుకుంటున్నాను ఇక్కడ. 1 2 3 4. ఇప్పుడు మన స్టవ్ పైన పెట్టుకునేస్తాం నీళ్లు. అది వేడెక్కే లోపల మనం తిరుగుబాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ వేడెక్కింది. ఇందులో నెయ్యి కొద్దిగా, ఆయిల్ కొద్దిగా వేసుకుంటాము. ఇంకొకటి ఏమంటే, నా కూతురు నెయ్యి ఒక్కటే వేస్తే తినదు. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి నెయ్యి టేస్ట్ చాలా మందికి నచ్చదు. కాబట్టి ఇది అర్థము అదే అర్థం వేసినంటే బ్యాలెన్స్ బాగా ఈక్వల్గా వస్తుంది. కాబట్టి స్మెల్ రాదు, నెయ్యి స్మెల్. నేను అదే వాడుతున్నాను ఇక్కడ. నా కూతురు నెయ్యి వేస్తే తినదు, కాబట్టి నెయ్యి కొద్దిగా, నూనె కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. కొద్దిగా నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకునేద్దాము. ఇప్పుడు ఇది కొద్దిగా వేగినాక జీడిపప్పు వేసుకుందాము. ఇది వేగింది, జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు వేగినాక పచ్చిమిర్చి వేస్తాము. ఇక్కడ వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. 2 నిమిషాల ముందర బియ్యం వడగేసుకునేసినాను. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి, బియ్యం వేసుకునేద్దాము. ఒక 2 నిమిషాలు బియ్యం బాగా ఇట్లా వేయించుకున్నామంటే అన్నం పలపలా అనేసి ఉదురుదురుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. బిర్యానీలు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా జీరా రైస్, దాల్ చేసుకున్నామంటే పప్పు చాలా బాగుంటుంది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇప్పుడు నీళ్ళు కూడా వేడెక్కినాయి. ఈ నీళ్ళు అందులో పోసేస్తాము. ఇప్పుడు ఈ నీళ్ళు ఇందులో పోసేస్తున్నాను. ఇట్లా ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ ఉప్పు తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే మనం పప్పులో కూడా ఉప్పు వేస్తాం కదా, 2 కాంబినేషన్ కలిపే గుద్దికి ఎక్కువ అయిపోతుంది ఉప్పు. కాబట్టి నేను కొద్దిగా తక్కువే వేస్తున్నాను. చూడండి, ఇట్లా బాగా కొత్త ఉడికేటప్పుడు మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత. వేడి నీళ్ళే పోసినాం కాబట్టి బిన్నె బాయిల్ అవుతా ఉంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకునేద్దాము. 2 విజిల్లు వచ్చే లోపల మనం పప్పు తిరుగుబాతి పెట్టుకునేకి కావాల్సింది తీసుకుందాము. ఇక్కడ ఒక ఎరగడ్డ తీసుకున్నాను, దీన్ని కట్ చేసుకుందాము. ఇది తీసేయాలి. ఇది ఉంటే నాకైతే నచ్చదు, మీలో ఎంతమందికి నచ్చదో చెప్పండి. ఇప్పుడు దీన్ని మీడియంగా పొడువుగా వేసేసి మళ్ళీ దాన్ని చిన్న ముక్కలుగా వేస్తున్నాను. పప్పు కదా, పప్పుకి చిన్నగా ఉంటేనే బాగుంటుంది. డాబా స్టైల్ పప్పు అంటే వాళ్ళు పప్పు మాత్రమే ఉడక పెట్టుకుంటారు. హోటల్కి వెళ్తారు కదండి భోజనం చేసేకి, వాళ్ళు పోయినప్పుడు ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిరగబాత పెట్టి వేస్తారు. కాకపోతే మనకు అంత టైం ఉండదు, బిజీ పీపుల్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసము నేను ఇలా చేసి చూపిస్తున్నాను. అందుకే నేను టమాటో, పచ్చిమిర్చి, పసుపు అంతా వేసి కుక్కర్కి పెట్టేసినాను. ఇప్పుడు ఏం లేదు, ఎర్రగడ్డ, జీలకర్ర పొడి ఇవన్నీ తిరగబాత పెట్టి వేసేసినామంటే పప్పు రెడీ అయిపోతుంది. ఈజీ మెథడ్లో మీకు చేసి చూపిస్తున్నాను. మనం ఏం చేసినా ఈజీగా ఉండాలి, క్వాలిటీలోనే టేస్ట్లోనే రాజీ పడకూడదు. ఎందులో రాజీ పడదు, మీరు ఎందులో రాజీ పడకండి. 2వ విజిల్ కూడా వచ్చేసింది. స్టవ్ ఆపేద్దాము. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకున్నాము. పప్పు తిరుగుబాత పెట్టాలి కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను, పాత్ర పెట్టేసాను. తిరుగుబాతకి కావాల్సింది ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. 1/4 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇక్కడ నేను 1/4 స్పూనే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం జీలకర్ర పొడి కూడా వేస్తున్నాం కాబట్టి. 1/4 స్పూన్ జీలకర్ర, కరివేపాకు తీసుకుంటున్నాను, ఇదే ఫ్లేవర్ని ఇచ్చేది బాగా. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు పాత్ర వేడెక్కింది. ఇప్పుడు ఇందులోనూ కొద్దిగా నెయ్యి వాడుతున్నాను. పప్పుకి నెయ్యి వేస్తేనే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి నెయ్యి కొద్దిగా. ఇక్కడ నేను నందిని వాడుతున్నాను. నందిని నెయ్యి నా ఫేవరెట్ ఇది. అందులోనే కొద్దిగా నూనె వేడెక్కింది. ఆవాలు వేసుకుందాం. కొద్దిగా ఆవాలు ఎప్పుడు చిటాపట అంటేనే అది ఫ్లేవరు వేరేలాగా ఉంటుంది. అదే ఆవాలు చిటాపట లేకపోతే మనం రాగులు ఉంటాయి కదండి, రెడ్గా అలా ఉంటుంది. అది పళ్ళు కింద తగిలిన టేస్ట్ ఉండదు. నాకైతే అట్లా నచ్చదు. ఎప్పుడు ఆవాలు సౌండ్ వచ్చినాక నేను మిగిలిన వేస్తాను. ఇప్పుడు ఆవాలు చిట్లేటప్పుడే జీలకర్ర వేస్తాము. జీలకర్ర కూడా కొద్దిగా వేగాలి. ఈ 2 వేగిన తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ఇందులోనే కొద్దిగా ఇంగువ. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుంది. ఇది సిమ్లో పెట్టేసి పప్పు చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూడండి పప్పు ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఎనిపే పని లేదు, గరిటతో ఇట్లా ప్రెస్ చేస్తే చాలు. ఎనిపే పని లేదు. ఇది తిరుగుబాత పెడుతున్నాం కదా, అందులో జీలకర్ర పొడి వేస్తున్నాను, 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు పప్పు వేసుకుందాం ఇందులో. ఇప్పుడు
రుచికి సరిపోయినంత కలుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇది చాలా గట్టిగా ఉంది, కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. కొద్దిగా నీళ్ళు, ఆ కప్పు ఉంది కదా, ఆ కప్పులో అర్ధ కప్పే వేస్తున్నాను నీళ్ళు. మా ఇంట్లో పప్పు గట్టిగా ఉంటేనే ఇష్టపడతారు, కాబట్టి నేను ఇక్కడ గట్టిగానే చేస్తున్నాను. ఇది బాగా కొత్త అని ఉడికేదాకా పెడదాము. అప్పుడు ఇంకా పప్పు కొద్దిగా చెదురుతుంది, ఇంకా గట్టిగా వస్తుంది, బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు పప్పును బాగా కొంతసేపు ఉడక పెడదాము. ఇప్పుడు పప్పు బాగా ఉడుకుతూ ఉంది, అందులో కొద్దిగా లాస్ట్ కొత్తిమీర వేసి స్టవ్ ఆపేద్దాము. లాస్ట్ ఫైనల్. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయింది, చూద్దాము. ఇక్కడ నేను జీలకర్ర తక్కువ వేసినాను. నా బంగారు కూతురికి అది పళ్ళు కింద తగిలితే చేదుగా అనిపిస్తుందంట. జీలకర్ర తక్కువైన వార్నింగ్ వేరే ఇచ్చింది, దానికి నేను ఈరోజు తక్కువ వేసినాను. చూడండి, అన్నం కూడా బాగా పల్లపల్లని వచ్చింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, స్టవ్ ఆఫ్ చేసినా కూడా పప్పు ఉడుకుతూనే ఉంది, ఇంకా అంత వేడిగా ఉంది. ఇంకా ఇప్పుడు కప్పులోకి తీసుకుందాం. వేడి వేడి జీరా రైస్ పప్పు రెడీ. అదే జీరా రైస్ తడక రెడీ అయిపోయింది హోటల్ స్టైల్లో. లాస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళాము, వెళ్తే జీరా రైస్ దాల్కే 170 రూపీస్ తీసుకున్నారు. అదే 300 రూపీస్ పెట్టినామంటే ఇంట్లో జీరా రైస్ దాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన హోటల్కి పోతే వాళ్ళు ఇంతే ఇస్తారు, అంతలోనే లేయాలి కదా. అదే ఇంట్లో చేసుకుంటే హెవీగా తినచ్చు, హెల్తీగానే ఉంటుంది. మనమే చేసుకుంటే అంతా నీట్గా కడిగి వేసుకొని చేసుకుంటాం కదండి. కాబట్టి ఇలా ఇంట్లోనే తయారు చేసుకునే ఈజీ రెసిపీ జీరా రైస్ పప్పు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. జీరా రైస్ దాల్ మీకు నచ్చినట్లయితే గాన ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసే దానివల్ల మీలాంటి బిజీ పీపుల్ చాలామందికి నా వీడియో చూపిస్తుంది. అలాగే ఐ లైక్ జీరా రైస్ అని కామెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలాంటి ఫాస్ట్ రెసిపీ మరొకటి ఉంది చూడండి. రేపటి మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.